నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. ఈ రోజు నా టాపిక్ పిఠాపురం వర్మ గారి గురించి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదో కామెంట్ పెట్టండి ప్రతి వీడియోకి. చాలా మంచి మంచి కంటెంట్ ఇస్తాము. మన కంటెంట్ ఎప్పుడు వల్గారిటీ ఉండదు మన ఛానల్లో. సో పిఠాపురం వర్మ గారు మీ అందరికి తెలుసు, 2024 ఎలక్షన్లో ఆయన సీట్ని, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని పవన్ కళ్యాణ్ గారికి సాక్రిఫైస్ చేసి దగ్గరుండి మరి పిఠాపురం వర్మ గారు నియోజకవర్గం అంతా తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే వర్మ గారి చేయి పట్టుకొని, నా గెలుపు వర్మ గారి చేతుల్లో ఉంది, మీరే గెలిపించాలని మాట్లాడిన మాటలు కూడా మనం అందరం చూసాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా సంవత్సరం కాలం పాటు అవుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండి, పిఠాపురం వర్మ గారికి చేసిన న్యాయం ఏంటి? పిఠాపురం వర్మ గారికి చేసిన న్యాయం ఏంటి? ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? పబ్లిక్ గానే బహిరంగ సభల్లో ఆయనకి అనేక అవమానాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు నాగేంద్రబాబు గారు ఆ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ఎవరో కాదు, ఎవరో అనుకుంటే అది వారి కర్మ అని చెప్పి పరోక్షంగా వర్మ గారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేసినంత సందర్భం కూడా మనం చూసాం. మరి అలాంటి వర్మ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండాలంటారా? ఉండటం సమంజసమేనా? ఉండటం న్యాయమేనా? ఏది సీట్ సాక్రిఫైస్ చేసింది కాకుండా, దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది కాకుండా, నియోజకవర్గం అంతా ఆయన పర్యటన చేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి ఆయన గెలిపించండి తిరిగింది కాకుండా, ఈ అవమానాలు, ఈ బాధలు, ఈ కష్టాలు వర్మ గారికి అవసరం అంటారా? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కంటే వర్మ గారికే క్రేజ్ ఎక్కువ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారి కంటే అసలు అక్కడ షాడో ఎమ్మెల్యే వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో. అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వర్మ గారికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ అయితే ఆయన ఓన్గా క్రియేట్ చేసుకున్నారు. మరి అలాంటి వర్మ గారి గురించి నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. మరి వర్మ గారు వైఎస్ఆర్సీపీలోకి వస్తే, రావాలనే ఆలోచన నిజమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఎక్కడ కూడా వర్మ గారిని డిస్కరేజ్ చేయరు, గ్రాండ్ వెల్కమే చెప్తారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి లీడర్లు ఏం లేరని కాదు, మంచి మంచి పేరున్నటువంటి లీడర్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా వైఎస్ఆర్సీపీకి నష్టమైతే లేదు. కొత్త వాళ్ళు వస్తే ఆ పార్టీ కూడా తీసుకోవడానికి సందేహం ఏం లేదు, తీసుకుంటారు. అందులో క్రేజ్ ఉన్నటువంటి వర్మ గారిని ఆయన వైఎస్ఆర్సీపీలోకి వస్తానంటే గ్రాండ్ వెల్కమే చెప్తారు, అది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. సో వర్మ గారు రాజీనామా చేసేసి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారనే ఒక చర్చ అయితే చాలా బహిరంగంగా జరుగుతుంది. నన్ను అడిగితే వర్మ గారు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తే సముచిత స్థానం ఆయనకు దొరుకుతుంది, లభిస్తుంది అనే ఒక ఆలోచన కూడా నాకు కూడా ఉంది. ఎందుకంటే ఏ మనిషి అయినా, రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఒక పదవి కావాలి, పదవిలో ఉన్న మంచి పదవి రావాలి అనేది ఎవరికైనా ఉంటది. ఒక సర్పంచ్గా చేసిన వ్యక్తి, రాజకీయాల్లో ఉండి ఒక సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తి ఇంకా జడ్పీటీసీకి వెళ్ళాలనో, లేకపోతే జిల్లా స్థాయిలో, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఉంటది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉంటది, ఎవరికైనా ఉంటది. మరి వర్మ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుని సాక్రిఫైస్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఆయన ఇంకా అవమానాలు పడటం, ఇదంతా అవసరం అంటారా వర్మ గారికి? కాదు కదా. సో మౌనం అయిపోయాడు ఆయన, వర్మ గారు మౌనం అయిపోయాడు. అనేక అవమానాలు జరిగినాయి, తట్టుకున్నాడు. ఎక్కడ బయటకు వచ్చి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేయలేదు. మరి ఆయన పార్టీ పట్ల కమిట్మెంట్ అవ్వచ్చు, నిబద్ధత అవ్వచ్చు. సరే, నా వల్ల పార్టీకి ఇబ్బంది ఎందుకు రావటం అనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. మరి వర్మ గారికి ఇంతవరకు సరైన గౌరవం ఏమిచ్చారండి ఒక పదవి ఇచ్చి? చెప్పండి. ఏ నియోజకవర్గంలో ఇప్పుడు రాయపాటి అరుణ ఉంది, ఇంతవరకు ఒక పదవి లేదు. కీర్తన, జనసేన పార్టీ కీర్తన ఉన్నారు, ఆవిడికి పదవి లేదు.
అధికార ప్రతినిధులుగా అంటే చాలా కష్టపడిన వాళ్ళకి ఇంతవరకు పదవులు వేయలేదు. సరే వీళ్ళు అధికార ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళకి వేయకపోయినా వర్మ గారు లాంటి వాళ్ళకైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ఒక మంచి పోస్ట్ వేయాలి గదా! ఇస్తేనే గదా ఆయనకు కూడా గౌరవించినట్లు. ఆయనేమి అధికార ప్రతినిధి కాదు గదా వర్మ గారు. వర్మ గారేమి గల్లీ లీడర్ అంటే అధికార ప్రతినిధిలో లేకపోతే స్టేట్ స్పోక్స్ పర్సన్‌లోనో లేకపోతే ఇంకా జెడ్పీటీసీలో గాదు గదా! ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. ప్రత్యేకమైనటువంటి ఒక ఇమేజ్ ఉంది గదా! మరి ఆయనకి ఇంతవరకు ఒక గౌరవం ఇవ్వలా. ఎందుకుండాలి ఇంకా పదవిలో? అంటే ఎందుకుండాలి కూటమిలో? వర్మ గారు ఇంకా కూటమిలో ఎందుకు కొనసాగాలి? ఎందుకు ఇంకా టీడీపీ కండువాతోనే ఆయన మెడలో వేసుకొని టీడీపీకి పనిచేయాలి? సరే జనసేన పార్టీ అంటే వదిలేసేయండి. ఆయన చంద్రబాబు గారి పార్టీలో ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ. మరి చంద్రబాబు గారైనా ఎందుకు పట్టించుకోవట్లేదు? వర్మ గారి గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? కష్టపడిన వాళ్ళు ఇంకా ఎందుకు ఒక మంచి పదవిచ్చి సముచిత స్థానం ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు గారైనా? ఆలోచన చేసుకోండి. మరి వర్మ గారు వైఎస్ఆర్‌సీపీలోకి వస్తున్నారు, వెళ్తున్నారు అనేది చర్చ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వర్మ గారిని వైఎస్ఆర్‌సీపీలోకి నిజంగా వెళ్ళాలి. వెళ్తే ఆ పార్టీ వారు చక్కగా ఆహ్వానిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆహ్, కూటమి పార్టీలో చాలామంది నేతలు అసహనంగా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కూటమి పార్టీలో నేతలు, కష్టపడిన వారు, కష్టపడిన కార్యకర్తలు అందరూ చాలా అసహనంగానే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.